హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక కొత్త అర్నింగ్ వెబ్సైట్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఈ వెబ్సైట్ని యూస్ చేసి మనం డైలీ 50 రూపీస్ వరకు అర్న్ చేసుకోవచ్చు అండ్ మినిమం రిడీమ్ 100 రూపీస్ అయితే ఉంటుంది. సో 2 డేస్ ఈ యాప్లో వర్క్ చేస్తే మనం 100 రూపీస్ అయితే అర్న్ చేసుకోవచ్చు. సో 1 డేలో మీరు 200 రూపీస్ వరకు అర్న్ చేసుకోవచ్చు. సో ఆ ట్రిక్ ఏంటి, ఎలా వర్క్ చేయాలో దాని గురించి అయితే తెలుసుకుందాం. అండ్ ఇందులో వచ్చేసి మనం రెఫర్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. అంటే మీరు ఎవరికైతే రెఫర్ చేసి ఉంటారో అతను మీ డైలీ టాస్క్ కంప్లీట్ చేస్తుంటే మీకు కమిషన్ కూడా వస్తుంటుంది. సో ఇలా మనకు ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఎలా వర్క్ చేయాలో దాని గురించి అయితే తెలుసుకుందాం. అండ్ అంతకంటే ముందుగా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసేసేయండి. అండ్ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ నా కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. సో డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు టెలిగ్రామ్లో అయితే జాయిన్ కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కావచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ చెప్పే అప్లికేషన్ నేమ్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇన్షేర్ అనేది అప్లికేషన్ నేమ్ అండి. సో దీనికి సంబంధించిన లింక్ అండ్ రెఫర్ కోడ్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఉంటాను. అక్కడ వెళ్ళి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో జస్ట్ మీరు దానిపైన డిస్క్రిప్షన్లో ఉండే లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే ఇచ్చేయండి. సెట్ పాస్వర్డ్ అయితే ఉంది కదా, మీ యొక్క పాస్వర్డ్స్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ ఎంటర్ ద ఇన్విటేషన్ కోడ్ అంటే మీకు ఆటోమేటిక్గా అయితే జనరేట్ అయితే అవుతుంది. సో మీకు జనరేట్ కన్నా కాలేదంటే డిస్క్రిప్షన్లో ఒక కోడ్ అయితే ఇచ్చింటాను. సో ఆ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి సైన్ అప్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో ఇలా మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ ఉండే కోడ్ అయితే ఎంటర్ చేసేసేయండి. ఇక్కడ కోడ్ అయితే ఉంది. సో కోడ్ అయితే ఎంటర్ చేస్తున్నాను నేను. సో ఇలా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో దీంతో మీ యొక్క సైన్ అప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. అండ్ ఒక యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని చెప్తుంది. యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకుని లాగిన్ అయితే కండి. మీరు ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి సైన్ అప్ చేశారో సో అవి రెండు ఇచ్చేసి మీరు లాగిన్ అయితే కావచ్చు. సో వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సింపుల్గా మనం ఇందులో వచ్చేసి ప్రోడక్ట్స్ని అయితే ఆర్డర్ అయితే చేయాలి. సో ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఇక్కడ ప్లేస్ అండ్ ఆర్డర్ ఆప్షన్ అయితే ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇందులో వచ్చేసి మనం డైలీ 20 ఆర్డర్స్ వరకు చేసుకోవచ్చు అనమాట. 20 ఆర్డర్స్ వరకు మనం ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. సో అది ఎలాగో చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆర్డర్ నౌ అనే ఆప్షన్ అయితే ఉంది, దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ ఆర్డర్ నౌ పైన క్లిక్ చేస్తే మీ యొక్క రిసీవింగ్ అడ్రస్ అయితే అడుగుతుంది. సో ఏదో ఒక రిసీవింగ్ అడ్రస్ మీకు ఇష్టం వచ్చింది ఇచ్చేసేయండి. ఫోన్ నెంబర్ కూడా ఏదో ఒకటి ఇచ్చేసేయండి. అంత రీజియన్ ఏదో ఒక డీటెయిల్స్ అని ఇచ్చేసి ఇక్కడ ఓకే పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో మీరు ఏదైనా ర్యాండమ్గా అయితే ఇవ్వచ్చు మీరు అడ్రస్ వచ్చేసి. సో ఇలా ర్యాండమ్గా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆర్డర్స్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆర్డర్ నౌ అనే ఆప్షన్ అయితే ఉంది, దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఒక ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు ఒక ప్రోడక్ట్ అయితే వచ్చింది. సో ఇక్కడ మీకు సబ్మిట్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో ఈ ఆర్డర్ వచ్చేసి మనకు ఆర్డర్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ రీడింగ్ మనకు ప్రాసెస్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ పేమెంట్ సక్సెస్ఫుల్గా అయింది, ఆర్డర్ సబ్మిషన్. సో ఇలా మనం ఆర్డర్స్ ప్రోడక్ట్ చేస్తే మనము ఎలాంటి కమిషన్ మనకు ఎలాంటి అమౌంట్ అయితే డిడక్ట్ అయితే అవ్వదు. సో ఫ్రీగా కాబట్టి అందరూ అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆర్డర్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఒక ఆర్డర్ కంప్లీట్ చేసినందుకు ఒక 2.50 పైసా అయితే వచ్చింది. ఇందులో వచ్చేసి మనకు ప్రతి ఆర్డర్ చేసినందుకు ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేసినందుకు మనకు 2.50 పైసా అయితే ఇస్తున్నాయి. సో అలా మనకు 4 ఆర్డర్స్ కంప్లీట్ చేసినందుకు 10 రూపీస్. అలా మనం 20 ఆర్డర్స్ కంప్లీట్ చేసామనుకోండి, సో డైలీ మనకు 50 రూపీస్ వరకు సెల్ఫ్ అర్నింగ్ అయితే వస్తుంది. సో జస్ట్ ఇక్కడ 20 ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయితే చేసేసాను, మీకు 50 రూపీస్ అయితే వచ్చేస్తుంది. సో నెక్స్ట్ మీకు 1 డేలో మేము 200 అయితే అని చెప్పాను కదా, సో అది ఎలాగో చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇది పేమెంట్ అయితే ఒక ఆర్డర్ అయితే చూస్తున్నా, సో అది కంప్లీట్ అయితే కానీ సో ఇక్కడ ఆర్డర్ అయితే కంప్లీటెడ్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ సబ్మిట్ పైన కన్ఫర్మ్ పైన క్లిక్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు 2 ఆర్డర్స్ కంప్లీట్ చేసినందుకు 5 రూపీస్ అయితే వచ్చేసింది. సో ఇలా మీరు డైలీ 20 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేసేసాను, మీకు 50 రూపీస్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ మీకు 200 రూపీస్ రావాలని చెప్పాను కదా 1 డేలో. సో అది ఎలాగ వస్తుందో చెప్తాను చూడండి. ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేయండి. అండ్ బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇన్వైట్ ప్రాసెస్ అయితే ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క రెఫర్ కోడ్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు ఫ్రెండ్స్కి అయితే రెఫర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ షేర్ లింక్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దీనిపైన కాపీ అయితే అవుతుంది మీ రెఫరల్ లింక్. సో మీరు ఎవరికైతే షేర్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకైతే షేర్ అయితే చేసుకోండి. సో వాళ్ళు వచ్చేసి మీ లింక్తో జాయిన్ అయ్యి సో మీరు రెఫర్ కోడ్ ఎంటర్ చేసి సో వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో అవి ఆర్డర్ చేస్తుంటే మీకు ప్రతి ప్రోడక్ట్ వాళ్ళు ఆర్డర్ చేసినందుకు మీకు 0.40 పైసా అయితే ఇస్తున్నారు. సో ఇలా మీరు అతను టోటల్గా 20 ఆర్డర్స్ కంప్లీట్ చేసినందుకు మీకు కమిషన్ కింద 8 రూపీస్ అయితే ఇస్తున్నారు. సో అలా మీరు ఎన్ని అకౌంట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎలా అకౌంట్స్ క్రియేట్ చేయాలో దాని గురించి అయితే చెప్తాను.
సో మీరు అన్లిమిటెడ్గా అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడానికి అప్లికేషన్ అయితే యూజ్ చేసుకోండి. సో డూ మల్టిపల్ స్పేస్ అనేది అప్లికేషన్ నేమ్. సో దీనికి సంబంధించిన లింక్ మీరు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఉంటే అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయితే చేయండి. అండ్ ఓపెన్ చేసి మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ ప్లస్ ఆప్షన్ అయితే ఉంది. ప్లస్ క్లిక్ చేసి మీరు ఏదైతే ఇన్షేర్ యాప్ని క్లోన్ చేసుకోవాలనుకుంటున్నారో సో క్లోన్ అయితే చేసుకోండి. సో ఇక్కడ దీనిపైన అయితే క్లిక్ చేసి ఇక్కడ క్లోన్ విత్ డూ మల్టిపుల్ స్పేస్ అయితే ఉంది. సో ఇలా మీరు క్లోన్ అయితే చేసుకోండి. క్లోన్ చేసిన తర్వాత సైన్ అప్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఓపెన్ చేసే యాప్. సో సైన్ అప్ అయితే చేసేసేయండి. ఏదో ఒక ర్యాండమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి తర్వాత రెఫర్ కోడ్ అడిగితే మీ ఒరిజినల్ అకౌంట్ యొక్క రెఫర్ కోడ్ అయితే ఇచ్చేసి సో అందులో ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండండి. సో 20 ఆర్డర్స్ కంప్లీట్ చేసి మీకు అందులో రెఫర్ చేసిన దాంట్లో 50 రూపీస్ అయితే వస్తుంది. అండ్ మీ ఒరిజినల్ అకౌంట్లో వచ్చేసి 8 రూపీస్ కమిషన్ అయితే వస్తుంది. సో అలా మీరు అన్లిమిటెడ్గా అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చండి. సో టోటల్గా మీకు 1 డేలోనే 200 కానీ 100 కానీ ఈజీగా అయితే వచ్చేసేస్తుంది. సో వన్స్ ఇక్కడ మీకు 100 రూపీస్ రాగానే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఎలా విత్డ్రా చేయాలో దాని గురించి అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. అండ్ ఓపెన్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ నా దగ్గర వచ్చేసి 87.60 పైసా అయితే ఉంది. సో మీరు విత్డ్రా చేసుకోవాలంటే ఇక్కడ విత్డ్రాల్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యాడ్ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దానిపైన అయితే క్లిక్ చేసి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చేయచ్చు. సో దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అయితే ఉంటుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కిందకి స్క్రోల్ చేసి మీకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అయితే ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసి మీ యొక్క అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో అకౌంట్ నెంబర్, యూజర్ నేమ్ అండ్ మీ నేమ్ వచ్చేసి మీ ఫోన్ నెంబర్ అండ్ మీ యొక్క ఐఎఫ్సి కోడ్ అయితే ఎంటర్ చేయాలి. సో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఒక అకౌంట్ నెంబర్ వచ్చేసి 91. సో తర్వాత మీరు ఏదైతే పేటీఎం అకౌంట్ ఉందో సో ఆ నెంబర్ అయితే ఇచ్చేసేసాను. అది మీ యొక్క అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్సి కోడ్ వచ్చేసి అందరికి సేమ్ అయితే ఉంటుంది. PYTM 0123456 అనేది మీ యొక్క పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఒక ఐఎఫ్సి కోడ్. సో అది ఎంటర్ చేసి మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో వన్స్ ఇక్కడ మీకు 100 రూపీస్ రాగానే ఇక్కడ విత్డ్రా పైన అయితే క్లిక్ చేసేసేయండి. ఇక్కడ మీరు ఎంటర్ అమౌంట్ అయితే ఉంది. 100 రూపీస్ క్లిక్ చేసి విత్డ్రా పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో 100% మనకు పేమెంట్ అయితే ఇస్తుంది. సో ఇలాంటి యాప్స్ మనకు ఎన్ని రోజులు వర్క్ అవుతాయో తెలియదు కాబట్టి సో యాజ్ ఎర్లీ పాసిబుల్ మీరు ఎన్ని అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోవాలంటారో అన్ని అకౌంట్స్ క్రియేట్ చేసుకుని మీరు కమిషన్ అయితే తీసుకుని విత్డ్రా అయితే చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. సో ఇలాంటి యాప్స్ మనకు రేర్గా అయితే ఉంటాయి అండ్ లిమిటెడ్ టైం ఆఫర్ కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, వాళ్ళు కూడా అర్నింగ్ అయితే చేసుకుంటుంటారు. సో మీరు రిఫరల్ లింక్తో జాయిన్ చేపిస్తే మీకు కమిషన్ కూడా వస్తుంది కాబట్టి సో ట్రై చేపియండి మీ ఫ్రెండ్స్తో కూడా. అండ్ ఇలా మీరు ట్రై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇలా నెక్స్ట్ మీకు రీఛార్జ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో అలా దాన్ని అయితే క్రియేట్ చేసుకోకండి. సో అలాంటి అమౌంట్ ఇన్వెస్ట్ మాత్రం చేయకండి. సో సెల్ఫ్ అర్నింగ్ ఉంటుంది కాబట్టి 2 days అయితే వర్క్ చేయండి, తర్వాత మీకు రిడీమ్ అయితే అవుతుంది. సో ఈజీగా అయితే ఉంటుంది కాబట్టి ట్రై అయితే చేయండి. అందరూ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చింటే అక్కడ వెళ్ళి మీరు ట్రై అయితే చేసుకోవచ్చు. సో ఇలా మీరు అన్లిమిటెడ్ అకౌంట్స్ కూడా క్రియేట్ అయితే చేసుకోవచ్చు. మనము డూ మల్టిపుల్ స్పేస్ యాప్ని యూస్ చేసి మనం అన్లిమిటెడ్గా అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ యాప్ గురించి చెప్పాలంటే. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.